ఈ మధ్యకాలంలో చాలా మంది యవనస్తులు ఈ క్రికెట్ బెట్టింగ్ల బారిన పడ్డారు. ఈ క్రికెట్ బెట్టింగ్ బారిన పడ్డ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకసారి మానేద్దాం అనుకుంటారు, ఈ అప్పు తీర్చి మానేద్దాం అనుకుంటారు. ఈ అప్పు తీర్చేంత వరకు ఆడేసి మానేద్దాం. నిజానికి అసలు అప్పు ఎందుకు అయింది అనేది ఆలోచిస్తే ఆడడం వల్ల అయింది. మళ్ళీ ఇప్పుడు అప్పు తీర్చి మానేద్దాం అనుకోవడం ఎంత బుద్ధిహీనమైన ఆలోచన. మీరే ఒకసారి తెలివిగా ఆలోచించండి. ఈ అప్పు తీర్చి మానేద్దాం ఆలోచన నీకు ప్యాకెట్లో వచ్చినా, క్రికెట్ బెట్టింగ్ లో వచ్చినా, ఇంకో దాంట్లో వచ్చినా, అసలు అప్పు ఎందుకు అయిందన్న ఆలోచన కదా మొదట రావాలి. ఆడినందుకే అయింది. ఇప్పుడు మళ్ళీ ఆడితే అప్పు అవుతానే గ్యారంటీ ఉందా? ఒకవేళ అప్పు అయింది అనుకుందాం, ఎంత అవుతుంది? మళ్ళీ డబల్ అవుతుంది. ఇప్పుడు తడిపు మోపుడు అయితే తీర్చగలవా, చచ్చిపోతావా? ఈ రోజు ఎంతో మంది అమాయకులు చచ్చిపోతున్నారు యవనస్తులు. ఈ క్రికెట్ బెట్టింగ్లని, ప్యాకాట్ అని రకరకాల జోదాలు ఉన్నాయి. ఈ జోదాల బారిన పడి అంటే సులువుగా డబ్బులు సంపాదించాలని, అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని చాలా మంది ఈ బుద్ధిహీనమైన పనులు చేసి ఉన్నది పోతోంది, సంపాదించింది పోతోంది, పైపై చప్పులు పాలవుతున్నారు. ఏం చెప్పాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళ వెనకున్న కుటుంబానం పరిస్థితి ఆలోచిస్తే ఎలాంటి దుస్థితిలో పడిపోతారు వాళ్ళు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇవన్నీ ఆలోచించరు. సులువుగా డబ్బు సంపాదించాలనుకునే ప్రతి వాడు నష్టపోతాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎంతో మంది యవనస్తులు అర్ధాంతరంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. తెలియాలి. ఇప్పుడు ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయి, ఇన్ని చావులు చూస్తున్నాం కళ్ళారా. ఇన్ని చావులు చూసిన తర్వాత మనం ఎందుకు మళ్ళీ ఆ దారిలోకి వెళ్ళాలన్న ఆలోచన, విజ్ఞత యవనస్తులకి, యువకులకి రావాలి. అప్పుడు అరే నాయన, ఇలాంటి సులువుగా డబ్బులు సంపాదించే మార్గాలు మనకు వద్దు, ఏదైనా న్యాయంగా సంపాదించుకున్నది కొద్దిగా ఉన్నా చాలు, దాంతోనే మనం హాయిగా బతుకుదాం, ఆనందంగా బతుకుదాం అన్న ఆలోచన రావాలి.